ఇంత పెద్ద ఫ్యామిలీ గురించి నవదీప్ అన్న ఫస్ట్ మీరే చెప్పాలి. నాకు బాగా కనెక్ట్ అయిన స్కిట్ ఇది. అంటే దేని గురించో కూడా అడుగు, నువ్వే దాన్ని. 20 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పెళ్లి సంగీతం అంతా హడావిడి ఫుల్ చేసాం. అప్పుడు సంగీతులు ఉండేవి కాదు, సంగీతులు ఉండేవి. సంగీతులకి వీడియోలు అవి ఫస్ట్ నేనే, అంటే మేము మా బ్యాచ్ లో స్టార్ట్ చేసింది. ఏది షూట్ చేసి రిహర్సల్ చేసి సినిమా స్టైల్లో చేసి. సో అది మా ఫ్రెండ్స్ సిస్టర్ పెళ్లికి ఫస్ట్ టైం చేసిన తర్వాత అందరూ జోష్లో అరే ఇదేదో బాగుంది, సినిమా టచ్ ఉంటుంది కదా, సో మాకు కూడా అని చాలా మంది చేసాం. 10-15 చేసాం. ఫస్ట్ ఫ్రెండ్ సిస్టర్తో స్టార్ట్ అయింది, తర్వాత ఫ్రెండ్కి అయింది, తర్వాత ఫ్రెండ్ సిస్టర్ వాళ్ళ బ్రదర్కి అయింది, తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకు కూడా. బాగుంది, స్టోరీ బాగుంది, టైం లైన్ బాగుంది, పంచులు బాగున్నాయి. ఆశీర్వాదం అంత గట్టి ఆశీర్వాదం మరి. బాగుంది, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఐ లైక్ ఇట్, నైస్. బిందు మ్యామ్ ఆయనకి కనెక్ట్ అయినట్లే నాకు కూడా కనెక్ట్. ఇది వినడానికి బాగాలేదు. నువ్వు వేరే విధంగా కనెక్ట్ అవుతున్నావు, నువ్వు అలా అనుకోకు. నేను అవ్వను అలాగా, చెప్పండి. సేమ్ ఇంట్లో మై నెఫ్యూస్ చిన్నప్పుడు వాళ్ళు పుట్టడం చూశాను, పెరగటం చూశాను. కాదు ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడాలి అంటే అప్పుడే పెళ్లి సంబంధాలు అలా ఉంది. సో నేను చాలా స్పాట్స్లో అనుకున్నాను. నైస్, అసలు ఓవరాల్గా హిలేరియస్గా ఉండింది భాస్కర్ అండ్ గ్రాని. దిస్ వాస్ పైసా వసూల్ స్కిట్, అమేజింగ్. చిరుత వాజ్ హిలేరియస్ ఈ స్కిట్లో, చాలా బాగా చేసావు చిరుత. మాస్టర్ అబౌట్ దిస్ లాంగెస్ట్ ఫ్యామిలీ, జ్ఞాని చాందిని మీ ఇద్దరు. భాస్కర్ 100% లీడ్ అండ్ శోభా అండ్ అందరూ బాగా చేశారు, మీరు అందరూ చాలా బాగా చేశారు. గుడ్, ఆల్ ది బెస్ట్ ఆల్. అక్కడ మా మదర్ అండ్ ఆ పక్కన మా గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. నాకు ఒక మంచి రిలేషన్ అన్ని సూపర్. నా కోసం అని ఒడిశా నుంచి వచ్చింది. ఓహో, ఒడిశా నుంచి వచ్చారా? హాయ్ హాయ్ అండి. మీకేమనిపిస్తుందండి మీ అమ్మాయి మాస్ జాతరలో చేయడం? చాలా హ్యాపీగా ఉంది తన అలా చూడడం. శోభ ఎక్కడ మీ ఫ్యామిలీ? అమ్మా నమస్కారం. నమస్తే సార్. మీకు ఎలా అనిపించిందమ్మా? చాలా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆరోగ్యం బాగుంది సార్. మాకు మా జాతర నుంచి జెమినీ టీవీ నుంచి కాల్ చేసి మా పాపను పిలిచిన డైరెక్టర్ సార్కి, సురేష్ సార్కి థ్యాంక్ యూ సార్. సార్ పిలవటాన మాకు దేవుళ్ళ లాంటి జడ్జి దొరికింది సార్. సార్ హెల్ప్ చేసినందుకు ఈరోజు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా సార్. నేను లేకుంటే నేను ఏమవుతుందో తెలియదు నాకు. తమ్ముళ్ళు లేరని చాలా బాధపడుతుంటుంది. దేవుడు పంపించిన తమ్ముడు అనుకుంటున్నా సార్ నేను ఇప్పుడు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. రక్త సంబంధం లేకపోయినా పైనుంచి దేవుడు వచ్చిందేమో మా తమ్ముడు అనుకున్నా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అలా ఏం లేదమ్మా, ఏదో మా దేవుడు నాకు ఏదో ఇచ్చాడు అంతే. మీరంతా మా కుటుంబం అమ్మా, అంతే. మా జాతర కుటుంబం. మీకే కాదు, ఎవరికి ఏం జరిగినా నేనే కాదు, నవదీప్ గారు కానీ, బిందు గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అమర్ గారు కానీ, ఫస్ట్ మేము అంతా ముందు ఉంటాం అనమాట. సుప్రీత కానీ, దీపిక కానీ, ఇక్కడ ఎవరికి ఏం జరిగినా కూడా ఫస్ట్ మేమే ఉంటాం ముందు. ఓకే, మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాం. ఇంకొకటి ఇవన్నీ చిన్న చిన్న మా లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి, కామన్. ఓకే, ఆరోగ్యం బాగాలేకుండా రావటం అనేది అది మనిషి సహజం, అది మామూలే. ఓకే, మీరు అలా ఏం అనుకోవద్దు. మేము ఏమీ గ్రేట్ కాదు, ఏమీ కాదు. నేను పూరుగుడిసెల నుంచి వచ్చాను, ఆ బాధలు నాకు తెలుసు. ఓకే, అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇంకొకరు బాధపడుతుంటే నేను ఒక్కడే కాదు, ఎవరు చూడుస్తూ ఊరుకోలేరు. బాగుంది కదా, అదే చాలు. ఇంకేం మీరు మా అమ్మలాగమ్మా, ఇంకేం లేదమ్మా. తను నాకు ఏది కూతురు అనలేను కానీ నా చెల్లెలమ్మా, సొంత చెల్లెల్లాగా. ఓకే, నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా. సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయడా. అలా ఏం లేదు.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా చీచి అలా ఏం లేదు. మనుష్యులందు కదా మీరు హ్యాపీగా ఉండండి. ఇదే కాదు, మీకు ఏం కావాలన్నా కూడా మేము అందరం ఉన్నది. ఒక్క చిటికేస్తే ఇదిగో మా అన్న నవదీప్ అన్న టప్ అని వాలిపోతారు. ఓకే, అలా ఏం లేదు మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మహర్షిలాగా సాగనా. శివాజీ, మమ్మీ అక్క ఇద్దరు వచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది? మీ వాడు కొద్దిసార్లు పైన ఉన్నాడు, 10 సార్లు కింద ఉన్నాడు, ఒక్కొక్కసారి జిప్పేసారు, కానీ మీ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ స్పీక్స్ మా అందరికి. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇన్ని మా పేరెంట్స్ మీ బాబు ఏం చేస్తుండంటే కొంచెం చెప్పలేకపోతున్నాం అండి మేము. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇదొక హఠాత్ పరిణామం. అంటే పదే అడుగుతున్నారనమాట. పాయింట్ అవుట్ చేసి పిన్ అవుట్ చేస్తున్నారు అందరూ. ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అడగడం వల్ల చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాం. ప్రజెంట్గా ఇందులో చూసైతే ఫుల్ హ్యాపీ. మీరు అస్సలు అలా సేమ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆ సెకండ్ కనబడడానికి కూడా చాలా మంది బయట లక్షల మంది ఉన్నారు. అవును సార్. బట్ ఆ చిన్న అవకాశం తనకు వచ్చింది కాబట్టి గ్రేట్ ఫీల్ అవ్వండి. నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఫీలింగ్ ఏం లేదు. ఏం చేస్తున్నాడు అంటే ధైర్యంగా చెప్పేస్తున్నాం. మాస్ జాతరలో మా తమ్ముడు ఉన్నాడు. ఎస్, పర్ఫెక్ట్. అంతే. ఆల్వేస్ అందరికీ చెప్తున్నాను, అందరికీ ఆన్సర్ ఇదే, మాస్ జాతరలో నా తమ్ముడు ఉన్నాడు. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? చిరుత.